హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. కే ర్యాంప్ సినిమా చూసారా? కే ర్యాంప్ ఆడించాడు మన కిరణ్ అబ్బవరం. అలాంటి హిట్ సినిమా మీద ఒక రివ్యూవర్ కాదనుకుంటా, ఒక చిన్న వెబ్సైట్ క్రియేట్ చేసి ఒకటే నెగిటివ్ పోస్టులు పెడుతున్నాడు. సినిమా బాగాలేదు, ఆ డ్యూడ్ సినిమాతో పోలుస్తూ దాంతో పోలుస్తూ నెగిటివ్ రివ్యూస్ పెడుతుంటే నిన్న నిర్మాత కోపం వచ్చి చూసి చాలా కోపం వచ్చి, ఒరే నా లుచ్చారా కొడక, ఒరే వేస్ట్, నిన్ను నడి రోడ్డు మీద ఉరిదీయాలరా అంటూ పాపం లోపల ఆవేద్యాన్ని ఎలా వెలిపుచ్చుకోవాలో తెలియక బూతులు మాట తప్పనుకోండి, అయినా కూడా ఎంతని మనోడు కూడా ఊకుంటాడు. అలా రెచ్చిపోయాడు నిర్మాత రాజేష్ దండా. సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి, చాలా బాగుంది సినిమా. కిరణ్ అబ్బవరం ఒక లెవెల్లో యాక్టింగ్ ఎరగేశాడు యాక్టింగ్. నాకు కోపం రావడానికి కారణం ఒకటే, అదేంటంటే నేను మీడియా వాళ్ళని చాలా గౌరవిస్తాను, చాలా ప్రేమిస్తాను. ఎందుకంటే ప్రతి విషయంలో మీడియా ముందుంటుంది కాబట్టి. అలాంటి మీడియా పేరు పెట్టుకొని కొంతమంది రివ్యూవర్స్, కొంతమంది మాత్రమే, అసలు వాళ్ళు మీడియానే కాదు, చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు రిపోర్టర్ అవ్వడు, మీడియా అవ్వదు. అలాంటి వారికే నేను చెప్తున్నాను, ఒక మంచి సినిమా తీశాను, ఎంకరేజ్ చేయకుండా పర్లేదు కానీ డిక్రేజ్ చేయవద్దు, ఇలాంటి పిచ్చి రాతలు రాయవద్దు. అందుకే నేను సభాముఖంగా నా బాధను అలా వెలిబుచ్చాను అంటూ నిర్మాత రాజేష్ దండా చెప్పుకొచ్చారు. నా సినిమాని చంపేస్తే కోపం రాదా? ఇంతమంది కష్టపడి చిన్న దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు అంతమంది కష్టపడితే ఇంట్లో కూర్చొని 4-5 వాక్యాలు రాసి సినిమా బాగాలేదు అంటే అయిపోతుందా? అందుకే నాకు కోపం రగిలిపోయింది అంటూ నిర్మాత రాజేష్ దండా మీడియా ముఖంగా చెప్పారు. రాజేష్ దండా నిర్మాత ఒక్కదే కానీ బాధ, ఈ బాధ చాలామందికి ఉంది. సినిమా చూసి రివ్యూ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ అనేది పర్సనల్ ఒపీనియన్. ఒక సినిమా నాకు నచ్చుతుంది, మా ఫ్రెండ్ నచ్చదు, వారికి నచ్చే సినిమా నాకు నచ్చదు, వేరేటోళ్ళు నచ్చదు, ఒకరు నచ్చితే ఒకరు నచ్చదు, అందరికీ నచ్చాలని లేదు. రివ్యూ అంటే ఎవరి పర్సనల్ ఒపీనియన్, వాటిని ఒకటే పదే వేరేటోళ్ళ మీద రుద్దడం కరెక్ట్ కాదు. సినిమా చూసి ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు అంతే. ఆ ఒపీనియన్ ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. వాళ్ళంతా కష్టపడి సినిమా తీస్తే పూర్తిగా బాగాలేకపోతే నీ వైపు బాగాలే అనుకుంటా. ఒకరికి బ్లాక్ సెట్ ఇష్టం, ఒకరికి వైట్ సెట్ ఇష్టం, ఒకరికి పర్పుల్ కలర్ సెట్ ఇష్టం, ఒకరికి బ్లూ కలర్ సెట్ ఇష్టం. అంటే ఎవరి ఇష్టం వారి, ఎవరి సినిమా అభిరుచి వారది. అంతేగాని నీ బ్లాక్ సెట్ నీకు నచ్చింది కాబట్టి నాకు వైట్ సెట్ నచ్చదు కాబట్టి తప్పది. అందుకే ఎవరి అభిరుచి వారివి అంతే తప్ప వైట్ సెట్ వేసుకోవాలంటే బ్లాక్ వస్తా, బ్లాక్ సెట్ వైట్ వస్తా. ఎలాంటి సినిమా ఎలాంటి సినిమా నస్తుందో చెప్పలేమండి. ఎవరి అభిప్రాయం వాటిని రివ్యూ పేరు మీద రుద్ది జనాలకు తీసుకెళ్ళి పాపం ఇలాంటి నిర్మాతలు కోపం వచ్చే పనులు చేయకండి. జరా చూస్తే చూడండి, లేకపోతే మానేయండి. మిమ్మల్ని ఎవ్వరు చూడాలని బలవంతం ఎవ్వరు పెట్టట్లేరు. సినిమా చూడాలని మిమ్మల్ని ఎవ్వరు బలవంతం పెట్టడం లేదు. చూసి మీ పర్సనల్ మీ ఇంట్లో నుంచి చెప్పుకోండి. బయట అందరూ ఒకటే చేసి అందరు పోస్ట్ చేయడం ఎందుకు? అది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. వాళ్ళ కష్టానికి తగ్గ విలువ ఇవ్వకపోయినా పర్లేదు, ఉన్న విలువ తీయకండి. ఇది అందరికీ, ఎవరికైనా, నేనైనా ఎవరైనా ప్రతి ఒక్కరైనా కష్టపడడం దొరుకుతుంది ఆ విలువ. అన్ని సంవత్సరాల సినిమా తీసి అందరి వాళ్ళు కష్టపడి అన్ని ప్రమోషన్లు చేసి అన్ని చేస్తే బాలే పగల కొడతా. నీకేం తెలుసురా లుచ్చా నా కొడుక, ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు. ఈ నా కొడుకుని ఏం చేయాలి? ఉరిదీయాలి. ఎవరి కష్టాన్ని చులకన చూడకూడదు, అర్థమైందా? ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.